మంచిది. ప్రభు మనతో మాట్లాడి బలపరుచున్నట్లు ఒకసారి ఘనంగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. ఆమేన్. సేవకు సంబంధించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. సహజంగా సేవకులుగా మనం సేవ చేసేటప్పుడు మనకున్న బలాలు, మనకున్న బలహీనతలు బేరీజ్ వేసుకుంటా, మన బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటా ఇలా అనుకుంటాం, నేను నందిగామలో కాదు, లేకపోతే కంచికిచ్చర్లలో కాదు, చంద్రపాడులో కాదు, ఈ పల్లెటూరులో కాకుండా కాస్త టౌన్లో కనుక నా సేవ ప్రారంభించినట్టయితే నా స్టారు తిరిగి ఉండేది. నా సేవ అంతగా అభివృద్ధి పొందలేకపోవటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ తిమోతి గారు అనుకొని ఉంటాడు. పల్లెటూరులో స్టార్ట్ చేశాను, పల్లెటూరులో కాకుండా కాస్త టౌన్లోనైతే నా సేవ బాగా డెవలప్ అయిపోయేది అని కొన్నిసార్లు మనుషులు కదా, మన బలహీనతలు బేరీజ్ వేసుకుంటా, ఇక్కడ కాదు అక్కడ సేవ ప్రారంభించి బాగుండేది, ఈ స్థలంలో కాదు ఆ ప్రాంతంలో సేవ ప్రారంభిస్తే బాగుండేది అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం మానవ రీతిగా. అయితే దైవజన్మ, నేను ఒక మాట మీతో పంచుకుంటాను. మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే, ఏ దేవుని సేవ మనం చేస్తున్నామో ఆ దేవుడు ఎట్టివాడంటే, మనం ఎక్కడ సేవ చేస్తున్నామో, ఒకవేళ అది పల్లెటూరు అయినా పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. మన చేతిలో ఏదుందో మన చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగినటువంటి దేవుడు ఆయన. మీరు ఎరుగుదురు, మోషేను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించమని పంపించేటప్పుడు మోషేతో అంటాడు, మోషే నీ చేతిలో ఏముంది అంటాడు. ఏమడిగాడండి? నీ చేతిలో ఏముంది అంటాడు. మోషే ఏమంటాడు? నా చేతిలో ఏముందయ్యా, గొర్రెలు కాసే కర్ర తప్ప ఇంకేమీ లేదయ్యా అంటాడు. దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్న దానితోనే నేను అద్భుతం చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. నిజమే, సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతోనే దేవుడు అద్భుతం చేశాడు. కొన్ని వేల మంది ఆకలి తీర్చడానికి ఆ చిన్న పిల్లోడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 ఎండు చేపల, అన్న 2 చేపలు కాదు ఎండు చేపలు అంటున్నాడు. 2 చేపలు, 2 సిమిలర్గా ఉన్నాయి కదా పదాలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? ఏమండి? 5,000 మంది కేవలం పురుషులే. నేను చాలా సార్లు చెప్తాను ఈ మాట. ఏ ప్రార్థన కూటానికైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? పురుషులే 5,000 మంది వచ్చి ఉంటారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000. అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారు. ఆ ప్రార్థన కూటానికి వెళ్ళి వచ్చినట్టున్నారు. సరే, మొత్తానికి పురుషుల్లోకి 5,000, స్త్రీలు ఒక 10,000, మొత్తం 15,000. వీళ్ళు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? పిల్ల బ్యాచ్ పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? పిల్లలు మామూలు కాదు. మన దేశంలో లాగా బైబిల్లో యాకోబు భక్తునికి మొత్తం ఎంతమంది పిల్లలు? మొత్తం 13 మంది పిల్లలు. మన దేశంలో లాగా ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఈ స్లోగన్ ఇశ్రాయేల్ దేశంలో లేదు. యాకోబుకు మొత్తం 13 మంది పిల్లలు, 5,000 మంది పురుషులు ఇంటూ 13 లెక్కేయండి. మీ క్యాల్కులేటర్కి అందదు. ఒక చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, ఆ రోజు ప్రార్థనా కూటానికి 25,000 మంది ప్రజలు వచ్చారంట. ఎంతమంది? 25,000 మందికి భోజనం పెట్టడానికి ఆ చిన్నవాడి చేతులు ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. 2 చేపలు అంటే ఇక్కడ ఒక మాట, యేసయ్య వాళ్ళకి వెజిటేరియన్తో పెట్టాలనుకున్నాడా, నాన్ వెజిటేరియన్తో పెట్టాలనుకున్నాడా? చేపలు వెజిటేరియనా, నాన్ వెజిటేరియన్నా? మనిషి చేపలు 2 మిక్సింగ్. ఎవరా మాట? కాదండి, చేపలు నాన్ వెజే, చేపలు నాన్ వెజే. ఇప్పుడు మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, కూరగాయల భోజనం అప్పుడు పైపైన ఒక ముద్ద, ఇది పైపైన అట్లా తింటాడు, కానీ నాన్ వెజ్ అప్పుడు మాత్రం అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించుతాడు. అందులో మనల్ని మించిన నిష్ణాతుడు ఇంకొకటి ఎవరు లేడు.
ఎక్కడైనా మన పాస్టర్ల భోజనాల్లో పొరపాటును కోడిగుడ్డు ఇస్తే ఒక పాస్టర్ గారు పిలిచి అన్నాడంట, ఒరేయ్ పిల్లనేసి తల్లి ఏమైందిరా అన్నాడంట కదా. అంత గొప్ప కృప. జేమ్స్ గారు ఈరోజు మాకు పిల్లనా తల్లినా? సరే మంచిది, హల్లెలూయా. అంటే ఇక్కడ నేను మీతో చెప్పే మాట, 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నా తోటి దైవ సేవకులరా, ఈ 2024 సంవత్సర ప్రారంభంలో మీ అందరితో పంచుకోవని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపుతున్న ఒక దివ్యమైన సంగతి ఏంటంటే, ఏ గ్రామంలో నువ్వు సేవ చేస్తున్నావు, ఏ పల్లెటూరులో నువ్వు సేవ చేస్తున్నావు, ఏ మారుమూల స్థలాల్లో నువ్వు సేవ చేస్తున్నావు, ఏ 10 మంది పేద విశ్వాసుల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు ప్రభు కొరకు నిలవబడు. అక్కడ నుండి విప్లవాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు. అక్కడ నుండి ప్రపంచాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు. ఈ స్థలం కాదు ఆ స్థలం అని అనుకోకు, ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం అని అనుకోకు, ఇదిగో ఈ ప్రజలు కాదు ఆ ప్రజలు కావాలి అని అనుకోకు. నీవెక్కడ అడుగు పెట్టావో నువ్వు అడుగు పెట్టిన చోట నుండి దేవుడు అద్భుతాలు సృష్టించాలని ఆశపడుతున్నాడు. నేను ప్రారంభంలో చెప్పా కదా, ఊరు పేరు లేని అనామకపు పల్లెటూరు ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్నా. ఒకవేళ నువ్వు సేవ చేస్తున్న ఊరు పేరు గూగుల్ అమ్మ తల్లిని అడిగితే అది అడ్రస్ చెప్పకపోవచ్చు. అంటే గూగుల్ మ్యాప్లో మీ ఊరు పేరు లేకపోవచ్చు. నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ దేవుని నామం పేరిట నువ్వు పరిచర్య చేస్తున్నావో ఆ దేవుడు ఎట్టివాడో తెలుసా? ఆ పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అయితే ఇప్పుడు ఒక మాట, ఎలా సేవ చేయాలి, ఎలా సేవ చేస్తే ఒక అద్భుతమైన ఫలితాలు ఈ 2024లో మనం చూడగలుగుతాం. టకా చెప్పుకుంటా వెళ్తాను. 1 గంటలో నా వర్తమానం ముగిస్తాను. ఓకే, 1 అవర్ ఓకే, 1 అవర్ ఓకే, 1.5 అవర్, 2 అవర్స్, రాత్రి దాకా నాకు మీటింగ్ ఉంది. సరే, క్లుప్తంగా టకా చెప్పుకుంటా వెళ్తాను. మోషేతో దేవుడు ఇక్కడ అంటాడు, మోషే నిన్ను నేను వాడుకుంటా, మోషే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. దైవజనమా, ఇక్కడ మీ హృదయాలను హత్తుకునే ఒక దివ్యమైన మాట చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. మోషే పట్ల దేవునికి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. ఏంటా కార్యం? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించడానికి 430 సంవత్సరాల నుంచి ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని కార్యాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. మీ అందరితో నేను చెప్పే మాట, మీరు నందిగామ ప్రాంతంలో ఒకవేళ సేవ చేస్తూ ఉండొచ్చు. నందిగామ క్రిస్టియన్ హిస్టరీ ఒకవేళ 100 సంవత్సరాల క్రితము, ఇందాక ఎవరు పెద్దయ్య గారు ఇచ్చారు, 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో, 200 సంవత్సరాల క్రితం ఇక్కడ క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందో నాకు తెలియదు. కానీ మీతో నేను చెప్పే మాట, గత 200 సంవత్సరాల నందిగామ చరిత్రలో ఏ క్రైస్తవ సేవకుడు చేయలేని ప్రత్యేకమైన సేవ నీ ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని కొరకు నిలవబడితే గడిచిన హిస్టరీలో 400 సంవత్సరాల క్రైస్తవ హిస్టరీలో 500 సంవత్సరాల క్రైస్తవ హిస్టరీలో ఏ సేవకుడు జరిగించలేని సేవ, ఏ సేవకురాలు జరిగించలేని పవిత్రమైన సేవ ఈరోజు ప్రార్థనకు వచ్చిన ఓ తల్లి, నీ ద్వారా దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. గత చరిత్రలో ఎవరు సాధించలేని విజయాలు నీ మినిస్ట్రీ ద్వారా, నీ పరిచర్య ద్వారా కృపగలిగిన దేవుడు జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. మోషే అంటాడు, అయ్యా నా దగ్గర ఏముంది, ఇదిగో నీకు ఒక 3 సూచనలు చూపిస్తా. ఏంటయ్యా అన్నాడు. నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా అన్నాడు. ఆ కర్ర నేల మీద వేయి అన్నాడు. కర్రను నేల మీద వేసిన తోటనే వెంటనే ఆ కర్ర ఏమైపోయింది? బుస్సుమంటూ అది పావులాగా మారిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. వెంటనే దేవుడు అంటాడు, మోషే దాని తోకను పట్టుకొని పైకి లేపన్నాడు. తోకను పట్టుకున్నట్ల పైకి లేపాడో లేదో ఆ పాము మరలా
కర్రగా మారిపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. నా తోటి సేవకులరా, దీనిలో 2 దివ్యమైన పాఠాలు మీతో పంచుకుంటాను. ఆ కర్ర పామే ఎందుకయింది? పక్షిరాజు కాలేదు. ఆ కర్ర మరొకటి ఎందుకు కాలేదు? పామే ఎందుకయింది? ఆలోచిస్తే ఆ తోకనే పట్టుకోమని పైకి లేపన్నాడు. తల కిందకి వెళ్ళిపోయింది, తోక పైకి లేచింది, మరలా కర్రగా మారిపోయింది. అది పాముగానే మారటానికి కలిగిన ప్రప్రథమమైన కారణం ఏంటంటే, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు ఫరో. ఫరో తల మీద కిరీటం ఉంటుంది. ఆ కిరీటం యొక్క ముందు భాగాన్ని ఏముంటుందో తెలుసా? పాము పడగ ఆకారం ఉంటుంది. దేని ఆకారం? పాము పడగ ఆకారం. ఆ పాము పడగ లేక పాము ఐగుప్తు అధికారానికి గుర్తుగా ఉంది. ఈ కర్ర పాము అవటానికి కారణం, ఆ కర్రను మోషేను చేతితో పట్టుకోమంటానికి కలిగిన కారణం ఏంటంటే, మోషే, ఐగుప్తు దేశానికి నిన్ను పంపించేటప్పుడు అనామకుడిగా పంపించట్లా, చాతగానుడిగా పంపించట్లా, నిష్ప్రయోజకుడిగా పంపించట్లా. ఐగుప్తు అధికారం అంతా నీ చేతులకు నేను అప్పగించబోతున్నాను. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న దురాత్మలు ఉన్నాయే, ఐగుప్తు ప్రాంతం అంతటిని పరిపాలన చేస్తున్న చీకటి శక్తులు ఉన్నాయే, ఆ దురాత్మలన్నిటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను. నేను నీకు ఇచ్చిన అధికారాన్ని ఐగుప్తు దేశంలో వాడుకో. అలా నువ్వు వాడుకోగలిగితే తోక పైకి లేచి తల క్రిందకు వెళ్ళినట్లుగా ఐగుప్తు దేశం అంతటిని తల్లకిందులు చేసే ఒక అద్భుతమైన ప్రవక్తగా నేను వాడుకోబోతున్నాను. ఆ దేశాన్ని నువ్వు తలకిందులు చేయబోతున్నావు. నువ్వు వెళ్ళి నేను నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకో అని దేవుడు మోషేతో మాట్లాడకనే మాట్లాడుతున్నాడు. ఒక మోషే మాత్రమే కాదు, నా తోటి దైవ సేవకులారా, మీరు ఏ గ్రామంలో సేవ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏ పట్టణంలో సేవ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మాట నేను చెప్పగలుగుతాను దేవుని వాక్యాన్ని బట్టి. నీకు తెలుసా, నువ్వు సేవ చేస్తున్న గ్రామంలో ఏ దురాత్మలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయో, ఏ చీకటి శక్తులు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తున్నాయో, ఆ దురాత్మలన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు వారు అంటారు కదా, శత్రు బలం తెలుసు కదా, శత్రు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. మీ గ్రామాల్లో చాతబడి శక్తులు ఉన్నాయా? నమ్మండి, ఆ చాతబడి చేత పీడించబడుతున్న వాళ్ళకి విడుదల ఇవ్వటానికి ఎవరో హైదరాబాద్లో ఉన్న పాస్టర్ గారికి మీరు ఫోన్ చేసి వాళ్ళకి ప్రార్థన చేయించుకొని, లేదా పలానా పెంతుకోస్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి అని చెప్పి ఎవరో పాస్టర్ గారికి పిలవకండి. ఎవరో పాస్టర్ గారిని మీరు పిలిచారు అనుకోండి, మీరు పాస్టర్లే మీ విశ్వాసులు అనుకుంటారు. అంటే ఈ లెక్కన ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా మా అయ్యగారు అంతా ఉట్టిదే అనుకుంటారు. అంతే కదా అయ్యగారు? వాళ్ళకి ఇండైరెక్ట్ గా హింట్ ఏంటంటే మా అయ్యగారు అంతా ఉడక్కే ఊరకు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అంతే ఒట్టిదే అని అనుకుంటాడు. దైవజనమా, నీ గొప్పతనం కొరకు కాదు, దేవుని నామ మహిమ కొరకు, దేవుని నామ ఘనత కొరకు నువ్వు సేవ చేస్తున్న ప్రాంతాలలో దురాత్మలన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడు ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులన్నిటిని తల్లక్రిందులు చేసి ఆ గ్రామాన్ని క్రీస్తు సొంతం చేయటానికి నిన్ను ఒక పనిముట్టుగా దేవుడు వాడుకొనును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు చెప్పండి, దురాత్మల మీద మనకు అధికారం ఉందా లేదా? చీకటి శక్తుల మీద మనకు అధికారం ఉందా లేదా? దైవ శక్తుల మీద మనకు అధికారం ఉందా లేదా? ఉందని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నీకు ఒక పేరు రావాలా? ఏమన్నా తెలుసా? దయ్యాల స్పెషలిస్ట్ అనే పేరు రావాలి నీకు. ఏ స్పెషలిస్ట్ చెప్పాలి. పాస్టర్ గారులు కూడా కొంతమందికి, మా పాస్టర్ మహాశయులు కొంతమందికి చీకటి అంటే భయం. రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలంటే పబ్లిక్ గా చెప్పకూడదు, పాస్టర్ గారు లేపుకొని తీసుకుని వెళ్ళి అంత శూరులు, ధైర్యవంతులు, పరాక్రమవంతులు ఉంటారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు పొద్దున్నే ఫోన్ చేశాడు, అయ్యగారు ఇంకేముంది మా సేవ అంతా అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది అయ్యా అన్న. ఎవడో పొద్దున్నే మేము లేచి చర్చి వాకిటి దగ్గరికి వెళ్ళి నిలవబడేసరికి మొత్తం శాతబడి చేసి పెట్టాడయ్యా, కోడిగుడ్లు వేసాడయ్యా, నిమ్మకాయ వేసాడయ్యా, ఎండుమిరపకాయలు వేసాడయ్యా, పిస్తా, కాజు, జీడిపప్పు వేసిపోయాడయ్యా, శాతబడి చేసిపోయాడయ్యా అన్నాడు. నేను అన్న, శాతబడి చేయలా, ఏలియాకి కాకోలం ద్వారా ఆహారం పంపించినట్టుగా
కోడిగుడ్లు పంపించాడు దేవుడు నీకు. ఏం చేయమంటావు అయ్యా? ఆమ్లెట్ వేసుకో అన్నాడు. ఆమ్లెట్లు వేసుకో, మరి నిమ్మకాయ ఏం చేయాలి? షర్బత్ వేసుకో, ఎండుమిరపకాయలు పులిహోర చేసుకో. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఎవరి మీదైనా చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు పనిచేస్తాయేమో కానీ యేసయ్య రక్తముతో కడగబడిన వారి మీద పని చేయదు. మరి విశేషంగా అభిషేకించబడిన దైవ సేవకుల మీద అవి పొర్రపాటును పనిచేయవు. ఎందుకో తెలుసా? యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీలో శకునం లేదు. హల్లెలూయా. నా మాట విశ్వసించి, నా మాట కాదు దేవుని మాట విశ్వసించి, దేవుడేమంటాడు? ఐగుప్తు దుష్ట శక్తులన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని వాడుకుంటూ వెళ్ళిపో. భూలోకాన్ని తల్లకిందులు చేసే సావుకురాలిగా, భూలోకాన్ని తల్లకిందులు చేసే సావుకుడిగా ఈ తరంలో నిన్ను వాడుకొని పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. రెండవ, మోషేతో దేవుడు ఇక్కడ చెప్పగానే చెప్తాడు. ఇందాక నేను చెప్పే కదా, ఆ కర్ర ఏమైపోయిందండి? కొంచెం గట్టిగానండి. కర్ర పామే ఎందుకయింది? ఎందుకయిందో తెలుసా? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, పాముకు పగ ఉంటుందా, పాపం ఉంటుందా? మీరు చెప్పింది 100కి 150% తప్పు. పాముకు పొరపాటున పగ ఉండదు. పగబట్టిందంటారు పాము. పాముకు పగే ఉండదు. ఎందుకంటే దానికి సరైన మెదడే లేదు, మెమరీ పవర్ లేదు. దానికి మెమరీ పగ ఉండేది ఎవరికంటే జ్ఞాపక శక్తి వేటుకుంటుందో వాటికి పగ ఉంటుంది. పాముకి కోపం ఉంటుంది కానీ పగ ఉండదు. పాము కాళ్ళు అట్లా తొక్కేమనుకోండి, దాన్ని తోక తొక్కేమనుకోండి, ఏమంటది? ప్రైజ్ గాడ్ అంటదా? థ్యాంక్ యూ అంటదా? ఏమంటది? అట్లా తొక్కి తొక్కక ముందుకు బుస్సుమని లేస్తుంది. ఆ క్షణంలో అది తల్లి అయినా, పిల్లైనా, మనిషి అయినా, ఎవరైనా కానీ కస కాటేసి దాని కోపం తీర్చుకునే దాకా దాన్ని ఎవడు ఆపలేడు. ఇక అంతే. ఆ కోపం వచ్చినప్పుడు పిల్లలు కూడా చంపుకుని తింటది. అలాంటిది అంత భయంకరమైన కోపం. ఈ కర్ర పాము అవటానికి కారణం, ఆ పాముని ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా మోషేకు? మోషే, నువ్వు మంచోడివే కానీ నువ్వు కూడా పాములు అంటోడివయ్యా. నువ్వు కోపం వస్తే, నీ కోపం వస్తే మామూలు మనిషివి కాదు. అందరూ కోపం వస్తే ఒక దెబ్బ కొడతారు, నీ కోపం వస్తే చంపేసి, నువ్వు మామూలుడు కాదయ్యా, మామూలుడు కాదు. అందరూ కోపం వస్తే పెట్టమని ఒక దెబ్బ కొడతారు. నీ గనక కోపం వస్తే మనిషిని చంపి ఇసుకలో పాతి పెడతావు. నా సేవలో నిన్ను వాడుకోవాలంటే ఓ కోపిస్తే సేవకుడా నేను వాడుకోలేను. కోపంతో రగిలిపోయేవాడా నేను వాడుకోలేను. నీ కోపం చావాలి. దేవుడు ఇక్కడ అంటాడు, దేన్ని పట్టుకోమన్నాడు? తోకను పట్టుకోమన్నాడు. తల ఎక్కడికి వెళ్ళింది? వెంటనే ఆ పాము ఏమైపోయింది? ఇప్పుడు ఆ కర్రను మోషే ఇట్లా పట్టుకొని వెళ్తా ఉంటాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతా పడతా ఉంటాడు. పద్దాకలు తలని ఏం చేస్తూ ఉంటాడు? మోషే, నా సేవలో నిన్ను వాడుకోవాలంటే నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న తొందరపాటు, నీలో ఉన్న దుడుకుతనం ప్రతి క్షణం నువ్వు చంపుకుంటూరా. నువ్వు సాత్వికుడు కా. సాత్వికుడు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కొంచెం నాతో కలిసి చెప్పండి, సాత్వికులు ధన్యులు. సౌండ్ పెంచాలా? ఇంకొకసారి పెద్దగా. యేసు ప్రభు ఇట్లా అనాల్సింది, ప్రసంగికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని అనవచ్చు. అనలా. పాటగాడు ధన్యుడు, వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అనలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? సేవకులరా, సేవకుడు ఒక అద్భుతమైన ప్రసంగికుడు అయిన దానికంటే, అద్భుతమైన ఆరాధికుడు, వర్తమానికుడు, పాటగాడైన దానికంటే ప్రతి దైవజనుడు సాత్వికుడై ఉండాలి. సాత్వికుడై ఉండాలి. సాత్వికుడైన దైవ సేవకుడు భూలోకాన్ని స్వతంత్రించుకునే ఒక శక్తివంతుడిగా ఒక దైవజనుడు మార్చబడతాడు. సహజంగా సేవకులుగా మనం చేసే పొరపాటు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా, రైట్.
సేవకులుగా మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? కింద విశ్వాసుల్లో ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారన్న ఒక సంగతి తెలిస్తే, పలానా విశ్వాసి మనల్ని అన్నాడు అన్న సంగతి ఏదైనా ఒకటి తెలిస్తే, ఆ తర్వాత ఆదివారం దేని మీద ప్రసంగం ఉంటుంది చెప్పండి? సూపరు. మనకు వచ్చే ప్రసంగం అంతా అప్పుడు గుర్తు వచ్చేది కోరకే. అభిరాము దాతాను వాళ్ళే కదా, ఇక వెంటనే గుర్తొచ్చేది. మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మిరియాము ఏమాయను, సావుకు వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే వాడికి యేసు నామంలో. కొన్నిసార్లు పాస్టర్లు సౌమ్యంగా వెళ్ళేవాళ్ళు అనుకోండి, కొంచెం సాత్వికంగా వెళ్ళేవాళ్ళు అనుకోండి, అమ్మా భలే చెప్పావు తల్లి, నువ్వు అట్లా రెచ్చగొట్టవు కదా తల్లి, దేవుడిని దీవించుగాక. పాస్టర్ గారులు రెచ్చగొడతారు, మనం అట్లా మౌనంగా ఉంటే శాతగానుడు అనుకుంటారండి. ఈ ఆదివారం అవసరమైతే నేను నీకు రెఫరెన్స్లు అందిస్తా, మెసేజ్ కూడా రాసిస్తా. ఇక సచ్చిన మన పాస్టర్ గారిని రెచ్చగొట్టే పాస్టర్ గారులు కూడా కొంతమంది ఉంటారు. గమనించండి, ఎప్పుడు సావకుడు ప్రసంగికుడైన దానికంటే అవ్వాలి, పాస్టర్ గారు పాటగాడైన దానికంటే, ఆయా తలాంతులు కలిగిన వాడైన దానికంటే సాత్వికుడై ఉండాలి. ఎందుకో తెలుసా అమ్మా? ఎందుకు సాత్వికం అవ్వాలో తెలుసా? ఒక ఆత్మను సంపాదించడానికి 20 సంవత్సరాలు ప్రయాసపడిన ఆత్మలను మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఒక ఆత్మను సంపాదించడానికి 10-15 సంవత్సరాలు ప్రయాసపడిన ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నాం. 20 సంవత్సరాలు కష్టపడి ఒక ఆత్మను సంపాదించుకున్నామే, నీ కోపంతో పోగొట్టుకోవటానికి ఒక్క ఆవేశపు మాట చాలు, 20 సంవత్సరాల కష్టార్జితం బూడిద పాలైపోతుంది. అలాగని తప్పు చూసి చూడనట్లుగా పొమ్మని కాదు, ఖండించేటప్పుడు ఖండించటమే, దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయటమే. వాటన్నిటికి మించి దైవజనుడు సాత్వికుడై ఉండాలి. మోషేను గురించి దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో ఎవరిలో, అదే చెప్పాలి, ఎవరిలో? భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో మిక్కిలి సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు కాదు. ఎందుకు? సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి తర్వాత భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు ఎవరయ్య అంటే, నో డౌట్ దైవజనుడైన మోషే ఎంత గొప్ప సాత్వికుడో మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. మీరు దైవ సేవకులు గనుక వాటి వివరాలు రెఫరెన్స్ నేను చెప్పట్లేదు, టకాటకా చెప్తాను. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక సంగతి జరిగింది. ఏంటంటే, యాకోబు చనిపోయి ఆఖరి క్షణాల్లో తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తానని పిలిచాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. ఇది ఎక్కడ రాసి ఉంది? ఆదికాండం 49వ అధ్యాయం. యాకోబు తన 12 మంది కుమారులను దేని కొరకు పిలిచాడు? ఆశీర్వదిస్తానని పిలిచాడు. మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటంటే, 12 మందిని ఆశీర్వదించాడా, లేకపోతే కొంతమందిని ఆశీర్వదించి మరి కొంతమందిని శపించాడా? మీరు సీరియస్గా చూస్తే కుదరదు. ఏమండి, రూబేన్ ఒక్కడేనా? లేవిని, షిమియోన్ని చెప్పాలి, బెన్యామీను చీల్చే తోడేళ్ళు అన్నాడండి. మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని నువ్వు తోడేళ్ళు లాంటి వాడు అయ్యి అంటే, గాడ్ బ్లెస్ యూ మై సన్ అంటారా? తోడేళ్ళు అంటాం, అది శాపమా ఆశీర్వాదమా? ఒక ఆయన్ని త్రోవలో కట్ల పాము అన్నాడు, ఆశీర్వాదమా శాపమా? ఇంకోటి నువ్వు బలమైన గార్ధపు అన్నాడు. విచిత్రం ఏంటంటే, యాకోబు 12 మంది కుమారులను ఆశీర్వదిస్తానని పిలిచి యోసేపును ఆశీర్వదించాడు, యోదాను ఆశీర్వదించాడు. ఇక ఆల్మోస్ట్ 10 మంది కుమారులను శపించేశాడు. ఎందుకు శపించాడంటే, ఆ 10 మంది కుమారులు తనను అంత ఏడ్పించారు. విచిత్రం, ముగ్ధ మనోహరమైన దృశ్యం ఏంటో తెలుసా? ఆదికాండం 49వ అధ్యాయంలో ఏం జరిగిందో, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో
సేమ్ అదే జరిగింది. 33వ అధ్యాయంలో దైవజనుడైన మోషే చనిపోయి ఆఖరి క్షణాల్లో ఇశ్రాయేలీలందరిని ఆశీర్వదిస్తానని పిలిచాడు. మిమ్మల్ని అడుగుతా, ఈ 33వ అధ్యాయంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలీలందరినీ ఆశీర్వదించాడా? యాకోబులాగా కొందరిని ఆశీర్వదించి కొందరిని శపించాడా? ఏమన్నా అంత సీరియస్గా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎట్లా అర్థం అవుతుందంటే, అట్లా ఏం కాదు, కానీ ఒక ఆయన వాక్యం చెప్పమని పిలిచాడు. యాకోబు 2:13 అన్న, ఆది కాండం వెతుకుతున్నాడు. మనోడుకు చెవుడేమని చెప్పి పెద్దగా అన్న, యాకోబు 2:13 అన్న, ఆది కాండమే వెతుకుతున్నాడు. ఇక్కడ నాకు కన్ఫర్మ్ అయిపోయి ఈసారి సౌండ్ పెంచి యాకోబు 2:13 అన్న అంటాడు. ఎందుకై గారు అంత పెద్దగా చెబుతున్నారు, నాకేమన్నా శివుడా అన్నాడు. మరి శివుడు కాకపోతే యాకోబు 2:13 అంటే ఆది కాండం వెతుకుతున్నావు ఏంటి అంటే అంటాడు, యాకోబు ఉండేది ఆది కాండంలోనే కదండి. నేను అడిగే మాట, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీలందరిని ఆశీర్వదించాడా? కొందరిని ఆశీర్వదించి మరి కొందరిని శపించాడా? సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, అందరినీ ఆశీర్వదించాడు. ఈవెన్ ఒక్క గోత్రాన్ని కూడా శపించలేదు, ఒక్క గోత్రాన్ని కూడా శపించలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే మాట ఏంటంటే, ఆ 12 గోత్రాల ఇశ్రాయేలీలు తండ్రి అయిన యాకోబుని ఎక్కువ ఏడ్పించారా? దైవజనుడైన మోషేని ఎక్కువ ఏడ్పించారా? థ్యాంక్ యూ. మోషేని ఎక్కువ ఏడ్పించారా? యాకోబుని ఎక్కువ ఏడ్పించారా? మోషేనైతే నా మాటలో చెప్పాలంటే 7 చెరువు నీళ్లు దాపించారు. పగటిపోటే ఆకాశంలో సొక్కలు చూపించారు. ప్రత్యక్ష నరకం, వాళ్ళ బాధ భరించలేక ఒకసారి అంటాడు, దేవా నాకు బతుకు మీద ఆశ లేదు నాయన, నన్ను ఇక్కడే చంపేసేయి అంటాడు. అంత విసిగిపోయాడు. అంటే అంతగా ఏడ్పించారు. ఇక్కడ చూడండి, యాకోబుని ఏడ్పించింది కొంచెమే, కానీ యాకోబు కొందరిని ఆశీర్వదించాడు, కొందరిని శపించాడు. దైవజనుడైన మోషేను ఏడ్పించింది ఇంకెక్కువ. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అందరినీ ఆశీర్వదించాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఒక దైవజనుడు తండ్రి కంటే శ్రేష్టమైన మనసు కలిగినటువంటి వాడై ఉండాలి. తండ్రి కంటే శ్రేష్టమైన మనసు కలిగిన వాడై ఉండాలి. తండ్రి కోపాన్ని తట్టుకోలేక శపిస్తాడేమో. దైవజనుడు ఎప్పుడు కూడా, అమ్మా, దైవజనుడు ఎప్పుడు కూడా విశ్వాసులు ఎంత బాధ పెట్టినా, ఎంత శ్రమ పెట్టినా అదంతా గుండెల్లో భరిస్తూ సేవకుడు ఎప్పుడు చేతులెత్తి ఆశీర్వదించేవాడిగానే ఉండాలి. కొన్నిసార్లు విశ్వాసులు ఎట్లుంటారో చెప్తాను. అందరూ అట్లా ఉండరు. మన సంఘాల్లో 95% మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? ఏం చెప్పాను? 95% మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ 5% కొంచెం, ఆ 5% ఉంటారు. ఎదురు కనపడ్డప్పుడు అన్నా అంటాడు, పక్కకి వెళ్ళిన తర్వాత దున్నా అంటాడు. ఎదురు కనపడ్డప్పుడు అక్కా అంటాడు, పక్కకి వెళ్ళిన తర్వాత ఇది అక్క కాదు నక్క అంటాడు. అక్కన్నా, నక్కన్నా, కుక్కన్నా, దున్నన్నా, నువ్వు మాత్రం చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించేవాడిగా ఉండాలి. ఆ సాత్వికమే భూలోకాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. నీ కోపంతో ఆత్మలను పోగొట్టుకోకు. నీ తొందరపాటు మాటతో దేవుడిచ్చిన ఆత్మలు నీకు దూరం చేసుకోకు. ఓర్చుకో. ఆ ఓర్పుతోనే భూలోకాన్ని స్వతంత్రించుకుందువు గాక. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నన్ను గుండెల్లో పెట్టుకునే విశ్వాసులు నాకు తెలిసి 95 కాదు 99% ఉంటారు. నేనంటే ప్రాణం ఇచ్చే బిడ్డలు చాలా మంది ఉంటారు. ఎంత ప్రాణం ఇచ్చినా, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక ఇస్కరియోతు లేడా? నాకు ఎంతమంది ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నా ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు మా చర్చిలో కూడా ఒకళ్ళారు ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు, 24 గంటలు ఎక్కడికి పోయినా నన్ను గురించి చెడు చెప్తాడట. జెర్మియా పాస్టర్ గారు, జనం అంతా ఏదో అనుకుంటారు, కానీ అనుకున్నంత అక్కడ ఏమీ లేదు, ఆయన ఏంటో నాకు తెలుసు, అది ఇది అని వెళ్ళిన చోటల్లా నన్ను గురించి చెడుగా చెప్తాడు. అద్భుతం తెలుసా? వెళ్ళిన చోటల్లో చెడుగా చెప్తాడు, కానీ ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు. మళ్ళా వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుంటాడో తెలుసా ప్రసాద్ గారు? 3వ వరుసలో నా ఎదురే కూర్చుంటాడు. కూర్చొని ఎట్లా చూస్తాడంటే, ఏం చెప్తావో చెప్పు చూద్దాం. నేను ఎంత మంచివాడినో తెలుసా? అసలు ఆయన పొరపాటున టచ్ చేయను.
మనోడు అనుకుంటాడు నన్ను ఏమైనా అంటాడేమో చూద్దాం, ఏదన్నా అంటాడేమో చూద్దాం, ఎందుకు నేను చేసిన సంగతులన్నీ మనోడికి తెలుసు కదా, అయ్యగారికి తెలుసు కదా, నన్నేమంటాడో చూద్దాం అన్నట్టుగా నా వైపు ఏం చెప్తావో చూడు అన్నట్టుగా. నేను ఎంత తెలివి కలిగిన ఉన్నట్టు దేవుని కృప. ఎప్పుడైనా సంఘంలో కింద ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలు పొరపాటున స్టేజ్ ఎక్కించి ప్రసంగంలో పొరపాటుని చెప్పను. నన్ను పలానా వ్యక్తి అన్నాడు అన్న సంగతి తెలిసిన అది గుండెల్లో పెట్టుకొని భరించుకుంటానే కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నా 23 సంవత్సరాల సేవా జీవితంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేసిన ప్రసంగం ఒక్కటి కూడా నా బ్రతుకులో లేదు. అలాగని నిందలు లేవని నేను అనను సుమి. ముళ్ళ లాంటి వ్యక్తులు కొన్నిసార్లు ఎదురవుతారు. ఎదురేమో మంచిగా మాట్లాడి చాటుకెళ్ళి నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులు. ఎదుటోడి అలా ఉన్నా ప్రభు నాకు నేర్పింది సాత్వికంగా బ్రతుకు, ఎదుటివాడికి ప్రేమను పంచు. ప్రైజ్ ది లార్డ్. ఎదురుగానే వచ్చి ఉండేవాడు. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. నేను ఎలాంటి వాడినంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయి నన్ను విమర్శిస్తాడు అనే వ్యక్తి ఉంటాడు చూసారా, ఆ వ్యక్తిని మాత్రం దగ్గరికి తీసుకొని గుండెల మీద పెట్టుకొని అప్పుడప్పుడు చెంప మీద ముద్దు పెట్టుకుంటా ఉంటా. ఆమెనా? మా విశ్వాసుల్లో కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? చూడు గుండెల్లో పెట్టుకునే వాళ్ళకేమో షేక్ హ్యాండ్ ఇచ్చాడు, 24 గంటలు విమర్శించి తిట్టేవాడిని మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు. ఈ పాస్టర్లంతా ఇంతేనండి అని అనుకుంటా ఉండేవాడు. నేను మాత్రం ఆయన దగ్గరికి తీసుకునేవాడిని, గుండెల్లో పెట్టుకునేవాడు. నేను అబద్ధం అట్లా. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, కావాలంటే అడగండి. ఒకళ్ళు కూర్చి మాట్లాడుకోవటం కానీ ఈ ఆదివారం జేమ్స్ గారికి ఎట్టేయాలా, బాణాలతో ఎట్లా కొట్టాలా, ఈ దరిద్రపు స్వభావం లేనే లేదు. ఒకరోజు మధ్యరాత్రి పూట ఫోన్ చేశాడు ఆయన. ఏంటయ్యా అన్నాను. మీతో మాట్లాడాలి అయ్య గారు. తెల్లారిన తర్వాత మాట్లాడదుకోలే అయ్యా అన్నాను. లేదు ఇప్పుడు వచ్చి మాట్లాడాల. నాకు డౌటు, ఇస్కరియోతు యోధాలాగా యోవాబులాగా ప్రైజ్లాడయ్యా అని చెప్పి సరే రాయ్యా అన్నాను. మధ్యరాత్రి భార్యతో వచ్చాడు. రావటం కాళ్ళ మీద పడ్డాడు. పశ్చాత్తాపడి ఏడ్చి అంటాడు, దైవజనుడా 3.5 సంవత్సరాలు నిన్ను గూర్చి నా బ్రతుకులో నోటుకొచ్చినట్టు మాట్లాడా. దేవుడు నన్ను గద్దించాడు, దేవుడు నన్ను శిక్షించాడు, నన్ను క్షమించయ్యా అని కాళ్ళ మీద పడి ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాడు. మేము మందిరం కట్టేటప్పుడు ఆ ఒక్క వ్యక్తి 8.5 లక్షల రూపాయలు మందిరానికి ఇచ్చాడు. ఒక చోట 4.5 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టాడు. ఈరోజు మా పరిచర్యలో అకుల్లా ప్రిస్కిల్లా లాగా మా పరిచర్యలో స్తంభంలాగా ఉన్నాడు. ఎవరిని ఓర్చుకుంటావో నమ్ముతావా, ఎవరిని సహిస్తావో, ఎవరిని భరిస్తావో, ఎవరిని ఓర్చుకుంటావో వాడే భవిష్యత్తులో సేవలో నీ కుడి చేతి పుత్రులుగా మారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సేవలో నీకు కుడి భుజాలుగా నిలవబడేటట్లు దేవుడు చేస్తాడు. అయితే ఒకటి, రోజు మన కోపం, మన పంతం, మన పట్టింపు, మానవావేశాలు రోజు యేసు నామములో చంపుకుంటూ వచ్చుదుముగాక. సాత్వికులు ధన్యులు. మీరు ఇంతకాలం ఒకే గ్రామంలో సేవ చేస్తూ వచ్చారేమో. దైవజనుడిగా ఈ 2024 సంవత్సరంలో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఆ గ్రామాలు రెట్టింపవునుగాక, ఆ సంఘం రెట్టింపవునుగాక. 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 మన సేవలు వర్ధిల్లునుగాక. అలా వర్ధిల్లాలంటే ఎప్పుడు మనలో ఉన్న పంతాలు పట్టింపులు రోజు చంపుకుంటూ వాటిని సిలువ వేయుదుగాక. రైట్. మొదటి సూచన అయిపోయింది. రెండవ సూచన ఏంటో చెప్పయ్యా అన్నాడు. అద్భుతం. వెంటనే దేవుడు అంటాడు, మోషే నీ చేతిని తీసుకుని రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. రొమ్ము మీద అలా పెట్టుకున్నాడో లేదో బైబిల్లో రాయబడిన మాట, ఆ చెయ్యి కుష్టు వ్యాధి కలిగిన చెయ్యిగా అయిపోయిందట. మోషేకి అర్థం కాల. అయ్యో కుష్టి వ్యాధి అల్లాడిపోతూ గడగడలాడుతున్నాడు. అంటే ఈ మాటలో ఉన్న మర్మయుక్తమైన సంగతి ఏంటంటే 430 సంవత్సరాల్లో ఏ ఇశ్రాయేలుడు చేయలేని కార్యం నీ ద్వారా నేను చేయనట్లుగా మోషే నీ గుండెల్లో ఉన్న కుష్టు బయటకు తీ,
గుండెల్లో ఉన్న కుష్టు బయటికి తీసావా, ఒక ధ్రువతారలాగా నేను నిన్ను వాడుకుంటాను అంటాడు. ఈరోజు ఈ 2024 సంవత్సరం జనవరి నెల మొట్టమొదటి వారంలోనే ఈ సేవకులు కూటానికి వచ్చిన నా తోటి సేవకులారా, మీతో కూడా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో నిన్ను దేవుడు వాడుకోబోయే విధానం ఓ ప్రత్యేకమైన విధానం. గడిచిన సంవత్సరాల్లో నిన్ను వాడుకున్న దానికంటే ఈ సంవత్సరం ఓ ప్రత్యేకమైన కోణంలో దేవుడు యేసు నామం పేరిట నిన్ను వాడుకొనును గాక. మరొక మాటలో చెప్పాలంటే, గడిచిన 430 సంవత్సరాల నందిగామ చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చరిత్రలో ఏ సేవకుడిని వాడుకోని రీతిగా ఈ సంవత్సరం నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. నిన్ను దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టబోతున్నాడు. దేవుడు అలా నిన్ను వాడుకున్నట్లుగా ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎవరికి తెలియని రహస్యపు కుష్టు, పాపపు కుష్టు ఏది నీలో ఉందో ఈ వాక్యం వింటుండగా దాన్ని గనక నువ్వు బయటకు తీయగలిగితే ఈ తరపు ధ్రువతార నీవే అయ్యేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. మోషేకి అర్థం కాల. అంటే మోషే లోపట ఏముంది? మోషే లోపట పాపం అనే కుష్టు, లోపల దాగి ఉన్న పాపం అనే కుష్టు. బయటకు బాగానే ఉన్నాడు, సమాజం ఎదుట బాగానే ఉన్నాడు, కానీ అంతరంగంలో ఒక తెలియని కుష్టు మోషే లోపల గూడు కట్టుకొని ఉంది. దాన్ని బయటకు తీయమన్నాడు. సేవకులు సదస్సు కదా, నాతోటి సేవకులరా ఒకసారి చూడండి. చాలా మంది సేవకుల రహస్య జీవితం విశ్వాసి కంటే బహు దౌర్భాగ్యంగా బ్రతుకుతూ దేవుని సేవ చేసే దైవ సేవకులు లేకపోలేదు. విశ్వాసులు కూడా అంత దిగజారి బ్రతకలేరు. విశ్వాసులు కూడా అంత పనికిమాలిన జీవితం జీవించలేరు. పైకి దేవుని సేవకునిగా తెల్లటి బట్టలు వేసుకొని, పైకి దైవ సేవకురాలిగా చాలామంది అవుతూ రహస్య జీవితానికి వెళ్ళేసరికి కొంతమంది సేవకుల జీవితం, రహస్య జీవితం బహుఘోరం. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ సేవ చేసే సేవకులు ఎంతమంది? భార్య ఉండగా బ్రాంచ్ చర్చెస్లో క్షమించండి ఉంపుడు గట్టెలను పెట్టుకొని సేవ చేసే సేవకులు ఎంతమంది లేరు? అదేమంటే నోరు ముయ్యి భార్యను కొట్టే సేవకులు ఎంతమంది లేరు? ఆ దైవ సేవకురాలు బయటికి చెప్పుకోలేక సంఘం ఎక్కడ ముక్కలైపోద్దో, ఆత్మలు ఎక్కడ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న సేవ కళ్ళ ముందు ఎక్కడ కుప్పలాగా కూలిపోద్దోనని, తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడన్న సంగతి ఆ తల్లికి తెలిసిన ఆ బాధ గుండెల్లో దిగమింగుకొని సంఘం కొరకు మౌనంగా మోగోళ్ళుగా మిగిలిపోయిన దైవ సేవకురాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు సేవకుల సదస్సుకు వచ్చిన సేవకుడా, ఒకసారి నా వైపు చూడు. ప్రజల దృష్టికి నువ్వు దేవదూతవే, ప్రజల దృష్టికి గొప్ప ప్రసంగికుడివే, ప్రజల దృష్టికి గొప్ప పాటగాడివే, ఆరాధికుడివే. నిన్ను అడిగే మాట, నీ అంతరంగం ఎలా ఉంది? నీ రహస్య జీవితం ఎలా ఉంది? నీ ఒంటరి జీవితం ఎలా ఉంది? దేవుని ఎదుట నీ ఏకాంత జీవితం ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించు. రోజు ఇలాగే నేను మా పాస్టర్ గారు ఒక చోటుకి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, బాగా వాడబడే ఆయన. మా పాస్టర్ గారు అన్నారు, ఆ పాస్టర్ గారిని పట్టుకొని, అమ్మగారు నిజంగా దేవుడు మీకు దేవుడు లాంటి భర్తనిచ్చాడు అమ్మగారు. మీ అయ్యగారు అంత మంచోడు నేను ఎక్కడా చూడలా, చాలా మంచి అయ్యగారు అమ్మగారు, దేవుడు లాంటి అయ్యగారిని ఇచ్చాడు మీకు అని ఆ పాస్టర్ గారితో అంటే, ఆ పాస్టర్ గారు ఏమందో తెలుసా? బయటకు చూస్తే ఆయన అంతే కనపడతాడులే అమ్మగారు అంది. బయటకు చూస్తే ఆయన అంతే కనపడతాడులే అమ్మగారు అంది. మీరు చూడండి, మనం ప్రసంగం చేసేటప్పుడు చూడండి మనం ప్రసంగం చేసేటప్పుడు చర్చిలో ఉన్న విశ్వాసులంతా చెవులు రిక్కించి, నోరట్లా తెరిసి, కళ్ళట్లా తెరిసి బహు ఎలర్ట్గా వింటారు. మన చర్చిలో వాళ్ళు అందరూ వింటారు, కానీ ఒక మనిషి మాత్రం. ఎవరై ఉండొచ్చు చెప్పండి? మీకెడ తెలుసు? మనలో మన మాట చెప్పుకుందాం. మీకు ఎట్లా తెలిసింది?
ఎందుకో చెప్పంటారా? మన బొక్కలన్నీ అమ్మగారికి తెలుసు, మన రంధ్రాలన్నీ అమ్మగారికి తెలుసు, మన మచ్చలన్నీ అమ్మగారికి తెలుసు. మన ప్రసంగం చేస్తాం, విశ్వాసులారా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ద్వారానే మనం సాధిస్తాం అని అనే లోపు మా పాస్టర్ గారు మూసుకేసుకొని పక్కుమని నవ్వుతుంది. ఎందుకో తెలుసా? మా ఓడికి ఒక్క పూట ఉపవాసం కూడా ఉండదు. ఎప్పుడైనా టిఫిన్ లేట్ అయినా, పొద్దున అరడజన కోడిగుడ్లు, ఎక్కడ టయానికి భోజనానికి రాకపోయినా ప్లేట్లుగా పగిలిపోతాయో, గ్లాసులు పగిలిపోతాయో. మా అయ్యగారు అంటాడు, విశ్వాసులారా మనకు ఉపవాస ప్రార్థన ఎంత ముఖ్యమో తెలుసా, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని లోపు అమ్మగారు అనుకుంటుంది ముసుకేసుకొని. ఈ పుణ్యాత్ముడి జీవితంలో ఒక్క పూట కూడా ఉపవాసం ఉండకపోయా. ఏమనుకోవద్దు. బయట కనపడే పాస్టర్ గారు వేరు, అంతరంగంలో ఉండే దైవజనుడు వేరు. బయట కనపడే పాస్టర్ గారు వేరు, అంతరంగంలో కనపడే దైవజనురాలు వేరు. ఈరోజు గతం ఏమైనా ఈ వాక్యం వింటున్న నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. ఏంటో చెప్పమంటారా? 430 సంవత్సరాల చరిత్రలో ఏ సేవకుడు జరిగించలేని ఓ ప్రత్యేకమైన సేవ నీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ద్వారా జరిగించాలని కోరుకున్నాడు. అయిపోయింది, ఏదో అయిపోయింది, తెలిసో తెలియకో పొరపాటు చేసావు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ అంతరంగములో దాగున్న పాపపు కుష్టును నువ్వు బయటకు తీయగలిగితే, మీరు ఎరుగుదురు కదా రక్షింపనేరకయుండునట్లు, మీరు ఎరుగుదురు కదా. యెహోషువతో కరాఖండిగా చెప్తాడు, యెహోషువ శాపగ్రస్తమైనది మీ మధ్యలో తొలగిస్తేనే తప్ప నేను మీకు తోడుగా రాను. శాపగ్రస్తమైనది తొలగిస్తే తప్ప నేను మీకు తోడుగా రాను. కండిషన్, మీకు తోడుగా వస్తా, కానీ శాపగ్రస్తమైనది తొలగించుకోవాలి. నా తోటి సేవకులారా, నీ బలహీనత నీకు బాగా తెలుసు, నీ బుద్ధిహీనత నీకు బాగా తెలుసు, నీ అవిధేయత దేవునికి నీకు బాగా తెలుసు. ఎక్కడ దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతుకుతున్నావో, దేవుని గాయాలు పదే పదే రేపుతూ ఎక్కడ నామకార్థ సేవ నువ్వు చేస్తున్నావో, నీలో ఉన్న ఆ ఆకాను ఏమిటో నీకు బాగా తెలుసు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఆ ఆకానును తొలగించుకోగలిగితే 2024 సంవత్సరం అంతా నీతో కూడా దేవుడు వస్తూ ప్రారంభిస్తాడు. దేవుడు నీవు కలిసి సేవ చేయటం ప్రారంభిస్తాం. బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఒకడు 1000 మందిని తరిమితే, చెప్పాలి, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని రాస్తుంది. ఆ రెండో వాడు ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన నీతో కలిస్తే, నీవు ఆయనతో కలిస్తే, ఏ గ్రామంలో సేవ చేస్తున్నా ప్రపంచం సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. సేవకులారా, ఒక్క మాట హృదయంలో దేవునితో అంటారా? నీలో ఉన్న ఆకానేటో నీకు బాగా తెలుసు. దేవునికి ఆయాస్కరమైన పాపపు కుస్తేమిటో నీకు బాగా తెలుసు. ఈరోజు తొలగించుకుంటానయ్యా, ఒక పవిత్రమైన సేవ చేస్తానయ్యా అని ఈరోజు నువ్వు కడుక్కోగలిగితే, యూట్యూబ్లో ఉంటుంది, ఎప్పుడైనా వినండి. దేవునికి ఖరీదైన పాత్రలు కాదు కావలసింది, కడగబడిన పాత్రలు దేవునికి కావాలి. ఖరీదైన పాత్రలు కాదు, కడగబడిన పాత్రలు కావాలి. ఆ కడగబడిన పాత్రవు నీవైతే, ఇందాక నుంచి చెప్తున్నా కదా, పల్లెటూరులో నువ్వు సేవ చేస్తున్నా, పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్. నీ చేతిలో నీ చెయ్యిని ఛాతి మీద పెట్టుకో. బయటికి లాగాడు కుష్టు. బైబిల్లో కుష్టి వ్యాధి పొందిన ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను అన్న మాట, మీరు తొందరపడద్దు, నేను అన్న మాట ఏంటంటే, కుష్టి వ్యాధి పొందుకున్న దైవజనుడు. మీరు యాకోబు 2:13 లాగే ఉన్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లే. గెహజీ కదండి, గెహజీ. నేను ఇక్కడ నేను మిమ్మల్ని పురికొల్పటానికే కాదు, లేఖనపు ఆధారం చేసుకొని చెప్తున్నాను. దేవుని మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి. తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలనుకుంటాడు.
నేను దాటి నుంచి చెప్తున్నా కదా, మీరు ఏ గ్రామంలో సేవ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ గత కాలాలలో ఆ ప్రాంతాల్లో సేవకులను వాడుకున్నాడు. అద్భుతం తెలుసా, గత కాలంలో దేవుడు వారిని వాడుకున్న దానికంటే ఈ తరములో ఉన్న నిన్ను మన ఒక్కొక్కరిని రెట్టింపుగా వాడుకోవాలని అనుకుంటాడు. అదే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. ఇంకా చెప్పుకుంటూ రావాలంటే 2024లో నా సేవ ఎలా ఉండబోతుంది ఒక ఆలోచన నీకుంటే, 2023లో వాడుకున్న దానికంటే 2024 రెట్టింపు అభిషేకంతో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఇదే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏలియాని వాడుకున్నాడు. ఏలియా తర్వాత ఎవరిని వాడుకున్నాడు? ఎలీషాని ఎలా వాడుకున్నాడు? ఏలియాని వాడుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు అంట ఎలీషాని వాడుకున్న దానికంటే గెహజీని దేవుడు ఎట్లా వాడుకోవాలి? 3 వంతులు కాదన్నా, 4 వంతులు వాడుకోవాలి. ఏలియాని వాడుకున్న దానికంటే 2 అంతలు ఎలీషాని వాడుకున్న దానికంటే 4 అంతలు గెహజీని వాడుకోవాలి. ఎలీషాని వాడుకున్నాడు కానీ గెహజీని దేవుడు వాడుకోలేకపోయాడు. ఎందుకో చెప్పమంటారా? ఎలీషా ఆత్మదాహంతో రగిలాడు, గెహజీ ధనదాహంతో రగిలాడు. సేవకులరా, ఎప్పుడు డబ్బును గూర్చిన ఆలోచన నీ మనస్సులో ఒక్కరోజు కూడా నీ మనసులోకి రానివ్వకు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రభా నాకు ఆత్మలు కావాలి, ఆత్మల దాహంతో రగిలిపో. ఆ ఆత్మల దాహాన్ని చూసి 2 అంతల అభిషేకాన్ని దేవుడు మన మీద కుమ్మరించును గాక. చెబుదాం గట్టిగా, చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, రెనాల్డ్ బాంకే ఎరుగుదురు కదండి. ఓ రోజు రెనాల్డ్ బాంకే దగ్గరికి దేవుడు అలా దర్శనంలో మాట్లాడుతూ బాంకే ఎస్ లార్డ్, నేను నీకు ఓ $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావాలా అంటాడు. ఎన్ని లక్షల డాలర్లు? $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావాలంటే ఆ బాంకే గారు అంటాడట, దేవా నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల ఆత్మలు నాకు కావాలయ్యా, 10 లక్షల ఆత్మలు నాకు కావాలి. ఒక సేవకుడి లోపల అది చూస్తాడు. ఆత్మల కొరకు రగిలేవాడి అయితే ఆత్మల్ని ఇస్తాడు, ఆత్మలతో పాటు ధనాన్ని కూడా నీ కాళ్ళ కింద దేవుడు పడేస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమనుకోవద్దు, సేవకులు కోట అయ్యే ఈ సేవకులే కదా, బయట వాళ్ళు ఎవరు లేరు కదా, నేనేం చేయలేను. సేవకుల కోటలు ఎక్కువ శాతం ఎట్లుంటుందో చెప్పమంటారా? మేము సేవకుల కోటం వస్తాం, మా గిఫ్ట్ ఏమి ఇస్తారు? సేవకుల కోటానికి వస్తాం, అప్పు చెప్పండి, అప్పు డబ్బు. ఇప్పుడు సేవకుల కోటానికి వచ్చారు కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఒరే తమ్ముడా, నన్ను బతికించు తమ్ముడా. రైట్, చూడండి. ఇప్పుడు నేను మీకు వాక్యోపదేశం చేశాను. వాక్యోపదేశం పొందుకున్నారా లేదా? వాక్యోపదేశం పొందుకున్న మీరు కానికిచ్చిపోవాలా? సేవకుల కోటానికి వచ్చిన మీకు అప్ అండ్ డౌన్ ఇవ్వాలా? నేను ఇవ్వాలా? సిలువే సంపాలే కంటే ఒక్కొక్కళ్ళు పట్టుకొని. ఇప్పుడు మన సంఘానికి విశ్వాసులు వచ్చారు, మన ద్వారా వాక్యోపదేశాన్ని పొందుకున్నారు. వాక్యోపదేశం పొందుకున్న తర్వాత వాక్యోపదేశం పొందుకున్నవాడు వాక్యోపదేశం చేసిన వానికి కదా. ఇప్పుడు ఎక్కడైనా మీరు సేవకుల కోటానికి వెళ్ళేటప్పుడు మాకు అప్ అండ్ డౌన్ ఇస్తారా, రాను బోను ఛార్జ్ ఇస్తారా, గిఫ్ట్ ఏమి ఇస్తారు? ఎప్పుడు నీ చెయ్యి సేవకులరా, ఎప్పుడు ఎట్లుండొద్దు. కార మెతుకులు తిన్న నీ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండును గాక, నీ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండును గాక. ఆ సమర్పణ చూస్తాడు. డబ్బు కోసం నువ్వు పరిగెత్తడం కాదు, డబ్బును నీ కాళ్ళ కింద దేవుడు పడేస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను, నేనేదో పైనుంచి ఊడిపడినోడిని కాదు. తినటానికి తిండి లేని గతి లేని రోజుల్లో కూడా, గతి లేని ఈ మాట వాడుతున్నందుకు చూడండి, తినటానికి తిండి లేని గతి లేని రోజుల్లో కూడా ఎవరిస్తారా? ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే బాగుండని దేబిరోడ్లాగా అడుక్కునేవాడిలాగా ఒకళ్ళ వైపు చేయి చాచిన జ్ఞాపకాలు నాకు లేవు.
నా దేవుని ఎదుట నిలబడి నేను వాక్యం చెప్తున్నాను. ఒకవేళ నేను అబద్ధం ఆడితే ఆకాశమందలి దేవుడు చూస్తాడు. ఎప్పుడు డబ్బు దగ్గర కక్కుర్తి పడకో. ఎవరిస్తారు ఎవరి కొరకు ఎదురు చూడొద్దు. డబ్బు నీ కాళ్ళ కింద దేవుడు పడేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మా ప్రాంతంలోనే 2004-05 ఆ ప్రాంతంలో ఇలాగే మా ప్రాంతంలో ఒక చోట సేవకులు కూటం జరుగుతుంది. మా పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, అయ్యగారు మిషనరీ వచ్చాడట, పలానా చోట సేవకులతో కూటం జరుగుతుందట, రండి వెళ్దాం అన్నాడు. నేను రాలేనులే అయ్యా అన్నాను. ఎందుకు అంటే ఆ సేవకులు కూటానికి వెళ్ళడానికి నాకు ఛార్జీకి డబ్బులు లేవు. విన్నారా? ఛార్జీకి డబ్బులు లేవు. నా పరిస్థితి ఆయనకి ఎందుకు చెప్పుకోవాలని నేను రాలేనులే అయ్యా అన్నాను. ఆయన గ్రహించినట్లున్నాడు. పర్వాలేదు అయ్యగారు, ఛార్జీకి డబ్బులు లేవేమో, నా బండి ఉంది, నా బండి మీద మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నా బండి మీ బండి కాదా? మీ బండి నా బండి కాదా? నా బండి మీద తీసుకెళ్తాను రండి అయ్యగారు అన్నాడు. మంచిదయ్యా అని సేవకుల కూటానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ మిషనరీ నిలబడి వాక్యం చెప్తున్నాడు. అద్భుతం. ఆత్మపూర్ణుడు. ఓ 150 మంది 200 మంది సేవకులు దాకా వచ్చారు. ఆ ఆత్మపూర్ణుడైన దైవ సేవకుడు నిలబడి వాక్యం చెప్తా వాక్యం మధ్యలో సడన్గా ఏమన్నాడు తెలుసా? ఈరోజు సేవకుల కూటానికి వచ్చిన సేవకుల్లో 2 వీలర్ లేని స్థితిలో ఏ సేవకులు వచ్చారో మీరందరూ నిలవబడండి, మీ అందరికీ 2 వీలర్లు కొనిపెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఆగండి, ఏమంత తొందర? 2 వీలర్లు ఎవరికైతే లేవో లేని వాళ్ళందరూ లేచి నిలబడండి, మీ అందరికీ కొనిపిస్తాను అన్నాడు. ఎప్పుడైతే నిలవబడని అన్నాడో విచిత్రం ఏంటో తెలుసా? 2 వీలర్లు లేనోళ్ళు నిలవబడ్డారు. మీకట తెలిసింది. మనిషి పద్ధతి ఎట్టాడిదంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా క్షమించడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా క్షమించడం. ఏ అయ్యగారి దగ్గరికి వెళ్దామా, ఏ విజయవాడ పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్దామా, ప్రసాద్ గారి వైపు తిరుగుతూ ఉంటే ఏమైనా 4 రాలుస్తారేమో, లేకపోతే పలానా ఆయన దగ్గర తిరుగుతూ ఉంటే 4 రాలుస్తారేమోనని ఎవరు 4 రూపాయలు ఇస్తారని ఎదురు చూస్తారు. కానీ నాకు కలిగిన దానిలో ప్రభు పని కొరకు వెదజల్లుతా, నాకు కలిగిన దానిలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పోరాడుతా అనే సమర్పణ కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. విచిత్రం తెలుసా? వాళ్ళే తర్వాత ధ్రువతారులుగా మారబడతారు. వాళ్ళే భూలోకాన్ని తల్లకిందులు చేసే సేవకులుగా మారిపోతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ సేవకుల కూటంలో చెప్తున్నాడు, ఎవరెవరికైతే 2 వీలర్ లేవో లేచి నిలవబడను అనేసరికి ఉన్నవాళ్ళు నిలవబడ్డారు, లేనోళ్ళు తిరిగి నిలవబడ్డారు. దేవుని కృప. నేను పైనుంచి ఊడిపడ్డానని చెప్పట్లా, మిమ్మల్ని పురికొలపటానికి చెప్తున్నా. నేను లేవల. నన్ను తన బండి మీద తీసుకెళ్ళి మా పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా నిలవబడి ఏం చేస్తున్నాడంటే, నా వైపు చూడండి, నిలవబడి ఏం చేస్తున్నాడంటే నన్ను పొడుస్తున్నాడు. మనం ఏమన్నా అడిగామా? ఆయనే తనంతట తను ప్రేరేపించబడి అన్నాడు. మనం ఏమన్నా అడిగామా? ఆయనే ప్రేరేపించబడి అన్నాడు. నువ్వు లే అని మోసతో పొడుస్తున్నాడు. నేను లేవలేను గారు, మీరు కానిచ్చేయండి అన్న. అట్లా పొడిచినా నేను లేవపోయేసరికి వంగి అంటాడు, భక్తి ఉంటే ఉండాలి కానీ, మెల్లిగా భక్తి ఉంటే ఉండాలి కానీ అంత అతిభక్తి ఉండకూడదు అయ్యగారు అన్నాడు. నేను కూడా అంతే మెల్లిగా అన్నా. ఏమన్నాను తెలుసా? ఇది నీకు అతిభక్తి ఏమో కానీ నాకు మాత్రం ఇది ఖచ్చితమైన భక్తి అయ్యా. విశ్వాసులు అడుగుతారు, ఈ బండి ఎక్కడి నుంచి వచ్చిందని. దేవుడు ఇచ్చాడంటానా, మిషనరీ ఇచ్చాడంటానా? నేను ఏదైనా పొందుకుంటే సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసునాథునికి మాత్రమే కలుగునుగాక. నేను లేవనన్నా, అయిపోయింది. ఆ మిషనరీ చెప్పి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. అద్భుతం. ఆ మిషనరీ దగ్గర నుంచి ఎప్పటికీ ఒక్క పాస్టర్ గారికి కూడా బండి రాలా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ప్రసాద్ గారిని అడుగుతా, ప్రసాద్ గారు ఇంతకా మిషనరీ డబ్బులు పంపించుంటాడా? పంపించుంటాడు కానీ కొంత ఆ తెల్లదొర పంపించాడు, ఉన్నాడుగా మధ్యలో నల్లదొర.
నల్లదొర మనమే. నల్లదొర ఉన్నాడు కదా, నొక్కేశాడు. తల 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చినట్టున్నాడండి. ఆ 2000 రూపాయలతో నీ పిచ్చి మహారాజులకు పరలోకం అయిపోయింది. ఆ మొత్తం ఆ డబ్బులన్నీ అన్నీ ఉంచేసుకున్నాడు. 18 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఒక్కళ్ళకి రాలా. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. ఈరోజు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే చర్చి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి, అన్నయ్య తల ఇట్లా గోక్కుంటా, ఏ బండి మీద వెళ్ళాలి? 2 వీలర్లు ఉన్నాయి, ఆటో ఉంది, మొన్నటిదాకా బస్సు ఉండేది, DCM వ్యాన్లు ఉన్నాయి, మారుతి వ్యాన్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. చర్చి గేట్ దగ్గరికి వచ్చి ఏ వెహికల్ మీద వెళ్ళాలా అర్థం కాక తల గూక్కుంటూ ఉంటాను. మనిషి ఇస్తే ఆ పూట అవసరం తీర్చబడింది. దేవుడిస్తే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా, దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు దేవుడిని ఒక్క మాట అడుగు, నా చెయ్యి ఎప్పుడు ఎట్లాగే ఉండాలి ప్రభా. నీ ఇంట్లో 100 రూపాయలే ఉన్నాయి. ఎవరైనా ఒక పెద్ద సేవకుడు వచ్చాడు, ఆ పెద్ద సేవకుడు నాకేమైనా ఇస్తే బాగుండు అనుకోవద్దు. ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు ఇంకా దేవుడు సమర్పిస్తే ఆ 100 రూపాయలు పెద్ద సేవకుడు కానుక పెట్టి పంపించేసి, మరి నాకెట్లాగయ్యా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని అన్నాడు. చూసారా? నీ సమర్పణ చూసి ఆ 100 రూపాయల స్థానంలో 1,00,000 రూపాయలు ఇవ్వటానికి కూడా దేవుడు సమర్థుడు. నా తోటి సేవకులరా, ధనాపేక్షను గూర్చిన మనస్సు నీ గుండెల్లో నుంచి తీసేయి. నాకు డబ్బు కాదయ్యా, ఆత్మలు కావాలి ప్రభా, ఆత్మలు కావాలి. ఆదివారం వచ్చిందంటే మందిరం కిక్కిరిసిపోవాలి ప్రభా, మందిరం కిక్కిరిసిపోవాలి. ఒక్క మూల కూడా ఖాళీ ఉండకూడదయ్యా, మందిరం కిక్కిరిసిపోవాలి. ఆత్మలను మించిన ఆస్తి నాకు లేదని ఆత్మ దాహంతో మనం బ్రతుకుతూ ఉంటే నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? గడిచిన సంవత్సరాల్లో ఏ సేవకురాలు చేయలేని సేవ చెల్లెళ్ళరా మీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యం విని బయలుదేరండి. ఒక ధృవతారులుగా మీ గ్రామంలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. ఒక యోధురాలిగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. మీ ప్రార్థన ద్వారా మాంత్రిక తాంత్రిక దుష్ట శక్తులన్నిటి మీద మీ విశ్వాసులకు దేవుడు జయమిచ్చును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్, నేను అనుకున్న సమయంలోనే ముగిస్తున్నాను. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటి? కర్రను నేల మీద వేసాడు. రెండవ సూచన ఏంటి? గుండెల మీద, ఛాతి మీద కుష్టి వచ్చింది. మూడవ సూచన ఏంటి? అద్భుతం. మూడవ సూచన ఏంటంటే, అదిగో నేల ఎండిపోయింది కదా. అవునయ్యా, ఆ ఎండిపోయిన నేల మీద పానార్పణముగా నీళ్లు పోయి అంటాడు. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఎండిన నేల మీద పోసాడో, బైబిల్లో రాయబడిన మాట, ఆ నీళ్లు రక్తంలాగా మారిపోయి ఆ రక్తం అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందట. అక్కడ వాడబడిన పదం ఏంటంటే పానార్పణము. చెప్పండి మరొకసారి. ఏ అర్పణము? ఎక్కడ పానార్పణం చేశాడు? ఎండిన నేల మీద. ఏ నేల? మరొకసారి, ఏ నేల? నా తట్టు చూడండి సేవకులారా. ఒకవేళ మీరు సేవ చేసే ప్రాంతాలు ఎండిన ప్రాంతాలు అయి ఉండొచ్చు. ఎంత వాక్యం చెప్పినా మారని వ్యక్తులై ఉండొచ్చు. కరుడు గట్టిన విగ్రహారాధికులై ఉండొచ్చు. సేవ చేసే ఏ సేవకుడైనా ఏమనుకుంటాడంటే, అబ్బా మా ప్రాంతమే చాలా టఫ్ అండి, అబ్బో మా ప్రాంతంలోనే మొండి మనుషులండి అని ప్రతి సేవకుడు అనుకుంటాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది. ప్రతి సేవకుడు, ఒకవేళ నువ్వు సేవ చేస్తున్న ప్రాంతం ఎండిన ప్రాంతమై ఉండొచ్చు, విగ్రహారాధనలో కరుడుగట్టుపోయిన వ్యక్తులై ఉండొచ్చు. తాతల ముత్తాతల కాలం నుంచి కొన్నిసార్లు విగ్రహారాధికులైనా మార్చవచ్చు, కానీ నామకార్థ క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళని మార్చటం కష్టంగా. నిజమే, ఎండిన ప్రాంతాలు. అయితే ఒక శుభవార్త చెప్పమంటారా? ఎండిన ప్రాంతాలలో దేవుని సేవ నిమిత్తం పానార్పణముగా పోయబడే సేవకులుంటే ఎలా పోయబడాలి? పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో అంటాడు,
మీ విశ్వాస సంబంధమైన యాగములో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. ఎలా పోయబడుచున్నాను? పానార్పణంగా పోయబడుచున్నాను. అలా పానార్పణముగా పోయబడే సేవకుడు ఎండిన ప్రాంతంలో పానార్పణముగా పోయబడితే ఏం జరిగిద్దో తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తం మీ గ్రామమంతా ప్రవహించి గడప గడపను తాకి, కుటుంబాన్ని తాకి, వ్యక్తిని తాకి, ప్రాంతాలను తాకి ఆ ఎడారి ప్రాంతంలో సెలయేర్లు పుట్టించే అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి సేవకులు కావాలి? పానార్పణముగా పోయబడే సేవకులు కావాలి. ఆమేన్. ఎలా పోయబడాలి? నీ ప్రాణాన్ని అర్పణగా దేవుని సేవ కొరకు నువ్వు పోయగలిగితే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలను నేను అప్పగిస్తాను అంటాడు. ఏ సేవకుడికి దేవుడు ఆత్మలను అప్పగిస్తాడు? సేవకులారా, తిండిపోతు సేవకుడికి దేవుడు ఆత్మలు అప్పగించడం, నిద్రపోతు సేవకునికి దేవుడు ఆత్మలు అప్పగించడం, శరీర సుఖ సౌఖ్యాలను ప్రేమించే సేవకుడికి దేవుడు ఆత్మలు అప్పగించడు. నిద్ర చంపుకొని, తిండి చంపుకొని, సుఖాన్ని చంపుకొని, సౌఖ్యాన్ని చంపుకొని ఎవరు దేవుని సేవ కొరకు పానార్పణంగా పోయబడతాడో ఆ పానార్పణంగా పోయబడే సేవకుడి చేతికి వందల వేల కొలది ఆత్మలను దేవుడు అప్పగించటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా పానార్పణముగా పోయబడాలి. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఆలోచించండి. పానార్పణముగా ఏ సేవకుడైతే దేవుని సేవ కొరకు పోయబడతాడో ఆ సేవకుడి ప్రాణానికి ప్రతిగా దేవుడు ఆత్మలు అప్పగించటం ప్రారంభిస్తాడు. చాలా చోట్ల మనం సేవకులమే కదా, మనల్ని మనం విమర్శ చేసుకుందాం. చాలాసార్లు పాస్టర్ల వ్యవస్థ కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, పాస్టర్ల వ్యవస్థ సోమరితనాన్ని పెంచి పోషించేదిగా కనపడతా ఉంటుంది. నన్ను క్షమించండి, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల పాస్టర్ వ్యవస్థ అంటే సోమరితనాన్ని పెంచి పోషించేటట్లుగా కొన్నిసార్లు కనపడుతుంది. ఒకరోజు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను అడిగాడు, ఏంటయ్యా ఈ వారం? చెప్పాను, మీ కార్యక్రమాలు ఏంటయ్యా అన్న. ఏమన్నారు తెలుసా? అయ్యగారు, ఈ వారం అసలు నాకు ఫుల్ బిజీ అయ్యగారు, అస్సలు ఖాళీ లేదు అయ్యగారు, మొత్తం వారం అంతా ఫుల్ ప్రోగ్రామ్ అయ్యగారు అన్నాడు. ఏం ప్రోగ్రామ్ అయ్యా అన్న. అసలు ఈ వారం ఒక్కరోజు కూడా ఖాళీ లేదు అయ్యగారు, ఫుల్ టైట్ షెడ్యూల్ అయ్యగారు అన్నాడు. ఏంటయ్యా నీ షెడ్యూల్ అన్న. సోమవారం సీమంతం కార్యక్రమం అండి, మంగళవారం బర్త్డే కార్యక్రమం అండి, బుధవారం డెత్ డే కార్యక్రమం అండి, గురువారం ఏమో ఉయ్యాల్లో వేసి ఊపుతారు కదా, బారసాల ఏదో అంటారు కదా, ఉయ్యాల్లో వేసి ఊపుతారు కదండి. ఈ ప్రాంతంలో తక్కువేమో. బాటసాల ఇక్కడ తక్కువేమో, మా ప్రాంతంలో కొంచెం. ఇక్కడ కూడా చేస్తారా? రైట్. బారసాల ఉయ్యాల్లో ఊపే కార్యక్రమం అండి. శుక్రవారం కంప్లీట్ రెస్ట్ అండి. ఊపి అలిసిపోయాడు అయ్యగారు పాపం, ఊపి. శనివారం మాత్రం ఉపవాస ప్రార్థన అండి, ఆదివారం ఆరాధన. ఈ వారం అంతా ఫుల్ బిజీ షెడ్యూల్ అండి అన్నాడు. ఏంటి బిజీ షెడ్యూలు? సోమవారం సీమంతం, మంగళవారం పుట్టినరోజు, బుధవారం సచిన్ రోజు, గురువారం. నేను క్షమించండి, కాపరిగా మనకి బాధ్యత తప్పదు. నేను ఈ ప్రార్థనలకు పెట్టే పేరు ఏంటంటే ఇవి భోజనాల ప్రార్థనలే. ఆత్మకార్యం జరిగేది ఎక్కడ? కాపరిగా ఉన్నప్పుడు తప్పదు. నేను వెళ్తాను కాపరిగా ఉన్నప్పుడు తప్పదు. నేనంట వారం అంతట్లో సరే సీమంతం కార్యక్రమం ఉంది, 24 గంటల కాల వ్యవధిలో పాస్టర్ గారి పని ఎంతసేపు అక్కడ? సౌండ్ బాక్సులు పెట్టేది ఎవరే గారు? కార్పెట్లు వేసేది ఎవరు? ఏం అట్లా చూస్తున్నారు? తప్పట్లేదా? సరే
24 గంటల కాల వ్యవధిలో మన పని ఎంత? గంట. ఆ గంట సేపు కార్యక్రమం కొరకు మన విశ్వాసులు చూడండి. వాడు ప్రొద్దున్నే 8ంటికి పంట పొలానికి వెళ్తే రాత్రి 6-7 దాకా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు నానుతూ కష్టపడి కర్షకుడిలాగా పనిచేస్తున్నాడు. వాళ్ళ కష్టంతో పోలిస్తే కొన్నిసార్లు సేవకులుగా మన కష్టం ఏంటి? ఒక మాట చెప్పమంటారా? శ్రమని ఆయుధం అయితే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. నిద్ర చంపుకో, తిండి చంపుకో, శరీర సుఖాన్ని చంపుకో, రేయనక పగలనక పానార్పణంగా ప్రభు సేవలు అట్ల నువ్వు ధారపోయి ఆత్మల్ని సంవత్సరం ప్రవాహములాగా దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ దేవా కృప మా మీద కుమ్మరించు నాయన, ఆ కృప మా మీద కుమ్మరించు, ఆ కృప మా మీద కుమ్మరించు. నీ ప్రాణాన్ని ప్రభు కొరకు దారపోస్తే నీ ప్రాణానికి ప్రతిగా దేవుడు ఆత్మలు ఇవ్వటం ప్రారంభించును గాక. చెబుదాం గట్టిగా ఆమెన్. మరోసారి ఆమెన్, మరొకసారి ఆమెన్. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. నేనేదో పైనుంచి ఊడిపడిన దేవదూతనని చెప్పుకోవటానికి కాదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. మాకు ప్రతి సంవత్సరం 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది. 21 రోజు ఉపవాస ప్రార్థన. జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు దాకా మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. నేను దైవ సన్నిధిలో నిలబడి అబద్ధం ఆటలా. 21 రోజు ఏమీ ముట్టుకో. నేను కానీ, మా దైవ సేవకురాలు కానీ, మా దగ్గర మాతో కలిసి సేవ చేసి మా జత పని వాళ్ళు, మా పిల్లలు కానీ కడుపు చంపుకొని ఎందుకో తెలుసా? సేవకుడు మరణిస్తే ఆ మరణంలో నుండి జీవం ఉద్భవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, మాలో మరణం మీలో జీవానికి కారణమైంది అంటాడు. సేవకుడు సేవకొచ్చిన తర్వాత ఆత్మల కొరకు చచ్చిన వాడై ఉండాలి, పానార్పణంగా పోయబడినటువంటి వాడై ఉండాలి. సుఖం, సౌఖ్యం, నిద్ర, తిండి వీటన్నిటి విషయంలో చచ్చి ఆత్మల కొరకు నేను చచ్చిపోతానయ్యని ఆత్మల కొరకు ఒక సేవకుడు చనిపోతే అక్కడ నుంచి దేవుడు జీవాన్ని పుట్టించడం ప్రారంభించును గాక. మీరందరూ ఎరిగిన ఒక మాట ఉంది. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, గోధుమ గింజ, సౌండ్ పెంచాలి కొంచెం పెద్దగా, గోధుమ గింజ భూమిలో పడి చస్తే విస్తారంగా ఫలిస్తుంది. యేసు నామం పేరిట ఈ 2024 సంవత్సరంలో మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ తోటి స్నేహితునిగా, సేవకునిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2024లో మీ సేవ బహుగా ఫలించునుగాక. జేమ్స్ గారి వ్యాపారం బహుగా ఫలించునుగాక. దేవుడు మీకు ఇకపోతే ఆయన అన్యాయస్తుడు అయిపోతాడండి. ఆశీర్వాదం అంతా మీదే తీసుకొని పండి. ఆమెన్ అన్నాడు, పర్వాలేదు. ఆశీర్వాదం అంతా మీదే జేమ్స్ గారు. మీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ 2024 సంవత్సరం మీ సేవ బహుగా ఫలించునుగాక. మరొకసారి బహుగా ఫలించునుగాక. అయితే ఒక మాట, బహుగా ఫలించాలంటే అది ఏమనొద్దు, నువ్వు చావాలంటే ఆ సావటం కాదు. నిద్రా సమయం చావాలా? పాస్టర్లారా, మీ నిద్రా సమయం చావాలా? కొంతమంది పాస్టర్ గారులు ఉంటారు, హాస్పిటల్లో బెడ్ అయినా అప్పుడప్పుడు ఖాళీగా ఉంటుంది, కానీ ఇంట్లో కొంతమంది పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మనసు మీద పండుకొనే ఉంటుంది, కంప్లీట్ రెస్ట్. అరే హాస్పిటల్లో బెడ్ అన్న అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది. మరి బెడ్ మార్చట్లేదా? పేషెంట్లు రాకయ్య గారు, కొంతమంది పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కిచెన్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతల ఫ్రై, రొయ్యల ఫ్రై, ఇంకేమున్నాయమ్మా. ప్రార్థన చేయడానికి కొంతమందికి ప్రార్థన రాదు. సేవకులరా, రోజుకొచ్చి 8 గంటలు, 9 గంటలు, 7:30 గంటలు గమనించండి. నిద్రాసక్తితో బ్రతికేటువంటి కొంతమంది కాపరులు ఉంటారు. చావాలి,
నీ నిద్ర చావాలి, నీ తిండి చావాలి, నీ సుఖం చావాలి, నువ్వు రెస్ట్ తీసుకుని నీ కాల వ్యవధి చావాలి. ప్రభా, పగలనక రాత్రి అనక రేయి అనక పగలనక ఒక శ్రామికుడిగా నీ సేవలో నేను కష్టపడతానయ్యా. నీ ప్రాణాన్ని ప్రభు పని కొరకు దారిపోయి నువ్వు కారుస్తున్న ప్రతి చెమట బొట్టుకు ప్రతిగా వేల కొలది ఆత్మలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. వేల కొలది ఆత్మలు నేనంట చేస్తే ఇలాంటి నిఖార్సైన సేవ చేయి. బ్రతికిన కొద్ది రోజులైనా ఒక రోషం కలిగిన ప్రభు పనిచేయి. ఎప్పుడు మందిరం ఖాళీగా కనపడటం కాదయ్యా, నా మందిరం కిక్కిరిసిపోవాలి, ఆత్మలతో నిండుకొని ఉండాలి ప్రభు. అట్టి కృప ఈ సంవత్సరం మనందరికీ ఆ కృపగల దేవుడు సమృద్ధిగా దయచేయనట్లుగా చప్పలు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్తా. మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను. గడిచిన సంవత్సరం 365 రోజుల్లో నేను ఫెయిత్లో మా ఇంట్లో ఉన్న కాలం చాలా తక్కువ. 365 రోజుల్లో ఓ 10 రోజులు లేదు ఒక 20-30 రోజులు ఇంట్లో ఉంటే తతిమారు రోజులన్నీ ఎక్కడో ఓ చోట ప్రయాసాన్ని దేవుడు మర్చిపోలా. నేనేం పట్టణానికి చెందినోడిని కాదు. నందిగామ మీది నందిగామ టౌనే కదండి. సిటీయే కదా గారు, సిటీ నియోజకవర్గం అనుకుంటా కదా. మరి ఇంకా టౌన్ కాకపోవటం ఏంటి అయ్య గారు? మా ఊరి పేరు గూగుల్ మ్యాప్లో అడిగితే, గూగుల్ అమ్మ తల్లిని అడిగితే ఎప్పటికీ అడ్రస్ చెప్పదాం. ఎప్పటికీ గూగుల్ మ్యాప్లో మా ఊరి పేరు లేదు. పక్క పల్లెటూరులో పుట్టి పెరిగినోడిని. ఒక మాట చెప్పమంటారా? పల్లెటూరు నుంచి దేవుడు లేవనెత్తాడు, ప్రపంచానికి పరిచయం. హైదరాబాద్ తర్వాత అందే. హైదరాబాద్లో మా జీడిమెట్లు ఎక్కడో తెలుసా? మా సోరారం కాలనీని గుడ్డోళ్ళ కాలనీ అంటారు. అదిగో ఒక మాట చెప్తాను. నాకు తోడుగా ఇచ్చిన మా పాస్తం గారిని గురించి ఒక్క మాట చెప్తా. మేము కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు అలా నేను మోకరించబోయే లోపు మా పాస్తం గారు బీరువా దగ్గరికి వెళ్ళి కర్చీపు తెచ్చుకునేవాళ్ళు. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు. ఏంట్రా కర్చీపు తెచ్చుకుంటుందని నేను అనుకునేవాడిని. నా ప్రార్థన ముగించేవాడిని. తర్వాత మా పాస్తం గారు ప్రార్థన ఎత్తుకునేవాళ్ళు. మా పాస్తం గారు ప్రార్థన ఎత్తుకున్నారంటే అది వందే భారతే. స్టాపులు చాలా తక్కువ. వందే భారత్. ఇక ప్రార్థన స్టార్ట్ చేసిందంటే ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఏడుస్తూ ఆ కన్నీళ్ళు అట్లా తుడుచుకొని ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ముగింపు అయ్యేసరికి 1:30 అయిద్దో నా ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఆ కర్చీఫ్ అట్లా పిండితే కనీసం 1/4 గ్లాసు నీళ్ళైనా కర్చీఫ్లో నుంచి వచ్చాయి. ఆ కన్నీటి చుక్కల్లో నుండే ఊరు పేరు లేని మమ్మల్ని ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. నేనంట ఈ సంవత్సరం నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. గడిచిన సంవత్సరాల్లో ఏ సేవకుని వాడుకునే రీతిగా ఈ సంవత్సరం నేను దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ప్రభు చిత్తమై అయ్యా వచ్చే సంవత్సరం కూడా సేవకుల కూటమి పెడతారా జేమ్స్ గారు? ఒకవేళ మీరు పెడితే మీ నోటి నుంచి సాక్ష్యం వినాలి. 2024 ప్రారంభంలో మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళయ్యా. ఇదిగో సంవత్సరం గడిచేసరికి ఈ 100ను 200 చేశాడయ్యా, 200ను 500 చేశాడయ్యా, 30 దొంతులుగా 60 దొంతులుగా 100 అంతలుగా నా సేవ వర్ధిల్లిందయ్యా అని నీ నోట ఒక దివ్యమైన సాక్ష్యం దేవుడు ఉంచును గాక. 2023లో దేవుడు నిన్ను వాడుకున్న దానికంటే రెట్టింపు అభిషేకంతో ఈ సంవత్సరం మిమ్మల్ని మీ పరిచర్ను దేవుడు వాడుకొని తన మహిమ కొరకు నిలవబెట్టును గాక. ఆమెనందరం ఒక క్షణం లేచి నిలబడదాం. అందరం ఒక క్షణం లేచి నిలబడదాం. ప్రభు వైపు చేతులెత్తి అందరం కలిసి ఒక్క మాట. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో
ఏ ఇశ్రాయేలీయుని వాడుకొని రీతిగా దైవజనుడైన మోషేను వాడుకున్న దేవుడు నందిగామ ప్రాంతంలో మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో ఆ ప్రాంతాలలో ఎవరిని వాడుకొని రీతిగా యేసు నామం పేరిటి ఏడాది ప్రభు మిమ్మల్ని వాడుకొనును గాక. తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టును గాక. దేవాన్ని మహిమ కలిగిన సేవలో నన్ను వాడుకోయాలి. ఒక క్షణం అందరూ రెండు చేతులెత్తి ప్రభుని అడుగుదామా? అవును నాయన, నేను సేవ చేస్తున్న ప్రాంతాల్లో ఏ ఏ దురాత్మలు పనిచేస్తున్నాయో వాటన్నిటి మీద నాకు అధికారం ఇచ్చావయ్యా. గ్రామ గ్రామాలు తలకిందులు చేసే వ్యక్తిగా నన్ను వాడుకోబోతున్నావేసయ్యా, నీకు స్తోత్రాలు. అడుగు తమ్ముడా, చెల్లి, నోరు తెరిచి అడుగు. నీ మీద దేవుని కొన్న ప్రణాళిక గొప్పది. ఈ నందిగామ చరిత్రలో ఏ సేవకుడు చేయలేని సేవ నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. రెండంతల సేవ 2024లో జరిగించాలని కోరుకున్నాడు. వాడుకో యేసయ్యా. నాలో ఉన్న తొందరపడతాను చావాలి స్వామి. సాత్వికుడిగా నన్ను మార్చయ్యా. నా లోపల రహస్య జీవితం తొలగిపోవాలి స్వామి. రహస్య జీవితం తొలగిపోవాలి నాయనా. నా రహస్య జీవితం తొలగిపోవాలి. పవిత్రమైన వాడిగా నీ సేవ చేయాలి నాయనా. నన్ను వాడుకో. ఆత్మల దాహంతో నన్ను నింపు నాయనా. ఒక మాట అడుగుతావా? నేను సేవ చేస్తున్న గ్రామంలో నువ్వు పానార్పణంగా పోయబడితే నీ ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించబోతున్నాడు. వాడుకో యేసయ్యా. దేవుడు అలా మనం ఒక్కొక్కరిని వాడుకున్నట్లుగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మోషేను వాడుకున్నట్లుగా నన్ను వాడుకోయా. నా చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేయయ్యా. నేను సేవ చేస్తున్న ప్రాంతంలోనే అద్భుతాలు జరిగించయ్యా. రెండంతల అభిషేకాన్ని కుమ్మరించయ్యా. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం ఒక్క నిమిషం.